ఫ్రెండ్స్, ఓపెన్గా చెబుతున్నా, టీమిండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అంటే నాకైతే పూర్తి వన్ సైడెడ్గా జరుగుతుంది అనుకున్నా. ఎందుకంటే ఐసీసీ ఈవెంట్స్లలో సౌత్ ఆఫ్రికా చాలా ప్రెజర్ ఫీల్ అవుతుంటుంది. ఆ జట్టు బంగ్లాదేశ్ ఇంకా చిన్న టీంలతో ఆడినప్పటికీ చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్తో ఆడిన మ్యాచ్ గెలిచే వరకు గ్యారెంటీ ఉండదు. అందుకే టీమిండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అంటే నేను పూర్తిగా ఈజీగా టీమిండియా గెలుస్తుంది అనుకున్నా. కానీ రిజల్ట్ మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకంగా వచ్చింది. అసలు ఈ మ్యాచ్లో టీమిండియా ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందని అసలు ఊహించి ఉండరు. ఇక నరేంద్ర మోదీ స్టేడియంలో లైవ్లో మ్యాచ్ చూసిన దాదాపు 1,00,000 మంది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అసలు సౌత్ ఆఫ్రికా ఇంత భారీ తేడాతో ఘన విజయం సాధిస్తుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే ఐసీసీ ఈవెంట్స్లో, మరీ ముఖ్యంగా T20 వరల్డ్ కప్స్లో సైతం టీమిండియాది ఆధిపత్యం. సో వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ మ్యాచ్కు ముందు. అంతకుముందు వరల్డ్ కప్లోనే ఫైనల్లో ఓడిపోయింది కాబట్టి మరింత ఇబ్బంది పడి ఉంటుంది సౌత్ ఆఫ్రికా. కానీ మ్యాచ్ స్టార్ట్ అయినాక ఆ వాతావరణం కొంతసేపు కనిపించింది. సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. మరీ ముఖ్యంగా భారత్పై కన్సిస్టెన్సీగా ఆధారగొట్టే ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ క్వింటన్ డి కాక్ 6 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ మర్క్రమ్ సూపర్ ఫామ్లో ఈ వరల్డ్ కప్లో అదరగొడుతున్నాడు. తను కూడా 7 బంతులు ఫేస్ చేసి 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఫామ్లో ఉన్న మరో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ర్యాండ్ రికిల్టన్ కూడా ఒక సిక్సర్ కొట్టినప్పటికీ 7 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఆ జట్టు టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. 4 ఓవర్లకు 20 పరుగులే, 3 వికెట్లు కోల్పోయింది. అట్లీస్ట్ రన్ రేట్ 6 కూడా లేదు. ఇలాంటి టైంలో టీమిండియాదే పై చేయి. అసలు సౌత్ ఆఫ్రికా మళ్ళీ మ్యాచ్లో పుంజుకుంటుందని, భారీ స్కోర్ చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ 4వ వికెట్కు డెవాల్డ్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్ ఆడిన బ్యాటింగ్ విధానం, చేసిన స్కోరు, కొట్టిన సిక్సర్లు, బౌండరీలు మ్యాచ్ను మొత్తాన్ని మార్చేశాయి అని చెప్పొచ్చు. అసలు ఎందుకంటే 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన స్టేజ్ నుంచి 13 ఓవర్ల లోపు 4 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసిందంటే ఆ జట్టు అద్భుతంగా రికవరీ అయింది. అసలు వాళ్ళు కూడా అనుకుని ఉండరు అంత ప్రెజర్లో అంత ఈజీగా అంత స్ట్రాంగ్గా మళ్ళీ కంబ్యాక్ చేస్తామని. కానీ ఆ పార్ట్నర్షిప్ మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. 50 బంతుల్లో 97 పరుగుల పార్ట్నర్షిప్ మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా కన్సిస్టెన్సీగా, ఓపిక్గా బ్యాటింగ్ చేశాడు అని చెప్పొచ్చు. 35 బంతుల్లో 63 పరుగులు చేస్తే బ్రెవిస్ 3 4లు 3 సిక్సర్లతో 29 బంతుల్లో 45 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ అవుట్ అయ్యాక సౌత్ ఆఫ్రికా మరోసారి కాస్త వెనకంజ వేసింది అనిపించింది. కానీ చివరి ఓవర్ మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. ఆ ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తే థ్రిస్టన్ స్టబ్స్ ఏకంగా 20 పరుగులు చేశాడు. నేను చెప్పాలంటే మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ ఇక్కడే అని చెప్పొచ్చు. ఎందుకంటే చివరి ఓవర్ 20 పరుగులు వచ్చాయి. ఈ 20 పరుగులు యాడ్ కాకుండా ఉంటే 19 ఓవర్లకు సౌత్ ఆఫ్రికా స్కోరు 167 పరుగులే. మరో 10 పరుగులు వచ్చి ఉన్న భారత్కు ఇంత ప్రెజర్ ఉండేది కాదు. ఏకంగా 20 పరుగులు వచ్చేసరికి 167కి 187కి ఎంత డిఫరెంట్ ఉంటుందో ఒకసారి ఊహించుకుంటేనే అందరికీ అర్థమవుతోంది. నాకు తెలిసి మ్యాచ్ మొత్తం చివరి ఓవర్లోనే సౌత్ ఆఫ్రికా వైపు మళ్ళింది అనిపించింది. మొదట 4 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ వేసిన టీమిండియా బౌలర్లు క్రమంగా పట్టుకోల్పోయారు. మరీ ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్సిస్టెన్సీ బౌలింగ్తో రాణించి వరుణ్ చక్రవర్తి ఫెయిల్ కావడం టీమిండియా విజయంపై పెద్ద ప్రభావం చూపించింది అనుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, వరుణ్ చాలా అంటే చాలా పొదుపుగా బౌలింగ్ వేశాడు. T20 అయినప్పటికీ తన ఎకానమీ 6 లోపలే ఉంటుంది. అలాంటిది ఈ మ్యాచ్లో 4 ఓవర్లకు 47 పరుగులు ఇచ్చుకున్నాడు. అంటే తన ఎకానమీ ఓవర్కు ఆల్మోస్ట్ 12 కావడం విశేషం. మిగతా బౌలర్లు ఫెయిల్ అయినప్పటికీ బుమ్రా మాత్రం తన కన్సిస్టెన్సీని, తన మ్యాజిక్ని మరోసారి చూపించాడు. ఇంతటి పరిస్థితుల్లో సైతం 4 ఓవర్లలో జస్ట్ 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. అయితే బ్యాటింగ్ వైఫల్యంతో భారత్కు ఓటమి తప్పలేదు.